అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆర్సి కృష్ణస్వామిరాజు గారు రచించిన టులెట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఫిజిక్స్ ప్రొఫెసర్ పద్మనాభం తిరుపతి ఉపాధ్యాయ నగర్లో ఇల్లు కట్టదలిచాడు. గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కొని కారులో అపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు సెక్యూరిటీ సలాం ఎంజాయ్ చేయి మామా అని మరిది మాణిక్యం ముద్దు ముద్దుగా చెప్పినా వినలేదు. కింద ఫ్లోరింగ్ నీది కాదు, పై సీలింగు నీది కాదు, ఆ పక్క గోడో ఈ పక్క గోడో నీవి కావు, వద్దురా అబ్బి ఫ్లాటు, కొంటే అవుతావు ఫ్లాటు, ఇల్లు కట్టుకో సుఖపడతావు అని ఎగిరెగిరి సలహా ఇచ్చాడు ఎకనామిక్స్ ప్రొఫెసరు అరుణాచలం. కడితే గిడితే ఇండిపెండెంట్ హౌస్ కట్టాలి, మొత్తం ప్రాపర్టీ మనదిగా ఉండాలి అని భార్య భారతి గోముగా చెప్పింది. సొత్తుగలిగినోడు ఇల్లు కడితే స్థిరాస్తి అవుతుంది, సొత్తు లేనోడు ఇల్లు కడితే అప్పు మిగులుతుంది అని మేనమామ మునిరత్నం హెచ్చరించాడు. లోకమంతా చుట్టిన మేనమామ మునిరత్నం తిరుమల కొండపైన టోపీల వ్యాపారం చేస్తాడు. సిన్నబ్బా, ఇల్లు కట్టినోడికి ఒక ఇల్లు మాత్రమే ఉంటుందిరా, దాంట్లోనే గాలి పీల్చి గాలి వదలాలి. ఇల్లు కట్టనోడికి ఊరంతా ఇండ్లేరా, వెరైటీ వెరైటీ ఇండ్లలో ఉండొచ్చు అని చెప్పాడు అరవం ప్రొఫెసరు ఉలగనాథం. చిన్నమామ పెద్దమామలు అప్పు చేసి ఇల్లు కట్టద్దురా అని చిలక్కి చెప్పినట్టు చెప్పారు. అయినా పద్మనాభం వినలేదు. పేరున్న సివిల్ ఇంజనీర్ దగ్గర బ్లూ ప్రింట్ గీయించి పట్టణ కార్పొరేషన్ కార్యాలయంలో అప్రూవల్ చేయించి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేశాడు. బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, సన్నిహితులు ఇల్లు కట్టేటప్పుడు విడతలుగా చూసి వెళ్లారు. ఒంటి ఇల్లు ఏం బావుంటుంది, జంట చేయరాదా, పైన పోర్షన్ వెయ్యరాదా అని ఉచిత సలహాలిచ్చారు మిత్రులు. ఇల్లు మీద ఇల్లు భలే ముద్దుగా ఉంటది అని మేనత్త మేనమ్మ గుసగుసగా చెప్పింది. అప్పు గురించి భయపడద్దు, అప్పు లేకుండా ఆస్తి కాదు, అప్పులో అప్పు. చాలా దేశాలే అప్పుల్లో ఉన్నాయి. పర్సు టైటు ఎల్లకాలం ఉంటుందా, 4-5 ఏళ్లలో అప్పు తీరదా అని కువైట్ మరదలు మల్లీశ్వరి ముదిగారంగా చెప్పింది. పైన పోర్షన్ వేస్తే కాస్తంత డిస్కౌంట్ ఇస్తామని ఇంజనీరు, మేస్త్రి, ఆచారి, ఎలక్ట్రీషియన్లు, ప్లంబరు, పెయింటరు, టైల్స్ వాళ్లు, గ్రిల్స్ వాళ్లు కూడబలుక్కొని చెప్పారు. మేడం ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఎల్ఐసి హౌసింగ్ లోన్ మరింత మంజూరు చేయిస్తానని చెప్పారు హౌసింగ్ లోన్ కన్సల్టెంట్. తన భార్య భారతి ఎంకాం చదివి ఇంట్లో కామ్గా కూర్చోక రేణిగుంటలో చిన్న కంపెనీలో మేనేజర్ అనే పెద్ద ఉద్యోగం వెలగబెడుతోంది. పేరుకు మేనేజరే కాని చేతికి పట్టుమన 10,000 కూడా ముట్టదు. నో పెయిన్స్ నో గెయిన్స్ అన్నారు కదండి పెద్దలు. మా కొలీగ్స్ కూడా చెప్పారు, ఇల్లు కట్టేటప్పుడు ఇక్కట్లు ఉంటాయి అని. ప్రస్తుతానికి కష్టపడుతున్నా రేపు ఇల్లు పూర్తయ్యాక పోర్టికోలో వెన్నెల్లో మనిద్దరం ఊగే ఉయ్యాల్లో కూర్చొని ఆకాశంలో నక్షత్రాలు లెక్కించొచ్చు కదండి. ఎలాగోలా ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసేద్దాం పనిలో పని అని సలహా ఇచ్చింది. ఈఎంఐ కట్టలేకపోతే నిజంగానే నక్షత్రాలు కనబడతాయి అని భార్యకి చెబుదామనుకున్నాడు. కాని తనకి కూడా G+1 గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టాలని ఉంది మనసులో. ఏక శిశుజననం కన్నా కవలల జనం థ్రిల్లింగ్ కదా అనుకున్నాడు. డబ్బుల్ ధమాకా. ఒక్క పెట్టుకి 2 పెట్టెలనుకొని G+1 పూర్తి చేశాడు. ఇంటికి బృందావనమని నామకరణం చేశాడు. బృందావనంలో వేణుగానం చేసే శ్రీకృష్ణుడుంటే మంచిదని తెలిసి చిన్న సైజు విగ్రహం ఒకటి తెచ్చి తులసి చెట్టు వద్ద ఉంచారు. ఖాళీ స్థలంలో వంకాయలు, బెండకాయల చెట్లు నాటారు. శంకుస్థాపన చేసే రోజు తమ గృహప్రవేశం గ్రాండ్గా జరపాలని అనుకున్నారు. కాని ఇంటి పని పూర్తయ్యేసరికి కారు టైర్ల గాలి తగ్గితే కంట్రోల్ కాని స్టీరింగ్లా తయారైంది పరిస్థితి. అల్పాహార విందుతో సరిపుచ్చాడు. దగ్గరివారిని మాత్రమే ఫంక్షన్కి పిలిచాడు. వాట్సాప్ మెసేజ్లు పెట్టి లిమిట్ జనంతో, లిమిట్ టిఫిన్తో, లిమిట్ బడ్జెట్తో డుమ్డుమ్ కార్యం జరిపించేశాడు. 2 రోజుల తర్వాత గృహప్రవేశం ఫోటోలు ఫేస్బుక్లో పెట్టి సమయభావం వల్ల పిలవలేకపోయామని క్షమాపణలు కోరారు. మిత్రులతో లైకింగ్లు, క్లాప్స్, అభినందనలు కొట్టించుకున్నారు. తమ ఇంటి ఫోటోని వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్ గ్రూపుల ప్రొఫైల్లో ఫోటోగా పెట్టుకున్నారు. ఎలాగైతేనే కింద మీద పడి G+1 పూర్తి చేసి పాలు పొంగించేశారు. కింది పోర్షన్లో తాము చేరి పై పోర్షన్కి టులెట్ బోర్డు తగిలించారు. వారం గడిచింది. అందరూ బోర్డుని యగాదిగా చూసి వెళుతున్నారు. కాని ఎంక్వైరీలు మాత్రం జరగలేదు. 2వ వారం ఎవరో 2 కుర్రాళ్ళొచ్చారు కాని సంసారాలు ఉండే చోటు బ్యాచులర్స్కి ఛాన్స్ లేదని చెప్పి పంపించేశారు. ఏకాదశి పోయి ఏకాదశి వచ్చింది. ప్రొఫెసర్ పద్మనాభం, మేనేజర్ భారతిలకు గుండెల్లో గుర్రాలు పరిగెత్తాయి.
ఎన్ని లెక్కలేసినా ఈఎంఐకి వర్కౌట్ కావడం లేదు. మొగుడు పెళ్లాలిద్దరూ మార్కెట్లో గుంభనంగా తిరుగుతున్నారు కానీ దగ్గరలో ఎవరైనా కదిలిస్తే వారిని పట్టుకొని భోరుమని ఏడ్చేవాళ్లే. ఇల్లెందుకు కట్టామరా భగవంతుడా అన్నట్లు తయారయ్యాయి వారి ముఖాలు. టులెట్ సమస్య తీరాలంటే దినపత్రికలో క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే జనం ఎగబడి వస్తారని సలహా ఇచ్చాడు మేనమామ మునిరత్నం. ఎగిరి గంతులేశారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కప్పుల్. వరుసగా 4 యాడ్లిస్తే డిస్కౌంట్ ఇస్తామన్నారు యాడ్ ఏజెన్సీ వాళ్ళు. అబ్బే, అంత అవసరం లేదండి. బంగారం లాంటి ఇల్లు, వారానికంతా వచ్చి చేరిపోతారు అని ఒక్కరోజుకి మాత్రమే పబ్లిష్ చేయించారు. గాలి వెలుతురు ఉన్న ఇల్లు, వాటర్ ప్రూఫ్ స్లాబ్, మార్బుల్ ఫ్లోరింగ్, 24 గంటలు నీటి సౌకర్యం, కార్ పార్కింగు, బస్టాండ్ నుంచి మైలు, రైల్వే స్టేషన్ నుంచి 1/2 మైలు, ఇలా వర్ణించి ప్రకటన వేశారు. అన్ని పనులు మానుకొని మొగుడు పెళ్లాలిద్దరూ వాకిట్లో నిలబడ్డారు. నరమానవుడు రాలేదు. పొరపాటుగా కూడా ఎవరూ ఫోన్ చేయను కూడా లేదు. నిలబడి నిలబడి మోకాళ్ల నొప్పులొచ్చి కుర్చీలేసుకుని కూర్చున్నారు. ఏ మనిషి రాలేదు. ఏ ఫోను మోగలేదు. ఎదురుచూపులు నిరాశని మిగిల్చాయి. కుర్చీలను ఇంటి లోపలికి మార్చుకున్నారు. ఎలాగైతేనే మిట్ట మధ్యాహ్నానికి కేబుల్ నెట్వర్క్ వారు తమకి ఆఫీసు కావాలని బాడుగకు వచ్చారు. ఎగిరి గంతలేశారు ఓనర్ మరియు ఓనరమ్మ. 15,000 రూపాయల బాడుగకి మాట్లాడుకున్నారు. 2 నెలల అడ్వాన్సు 30,000 ఇచ్చారు. చేతికందిన 30,000ను మొగుడు పెళ్లాలిద్దరూ పడగ్గదిలోకి తీసుకెళ్లి 30 సార్లు ముద్దులు పెట్టుకున్నారు. భద్రంగా దిండు కింద దాచారు. అప్పుడే ఏదో పని ఉందని మేనమామ మునిరత్నం వచ్చాడు. పేపర్ ప్రకటన ఫలితం ఈ విజయమని ఆయనకి కితాబులిచ్చారు. ఆనందాన్ని తట్టుకోలేక మావని హగ్ చేసుకోబోయాడు పద్మనాభం. కేబుల్ నెట్వర్క్ వారికి అవి ఇవి రూల్స్ గట్రా చెప్పి వారిని సాగనంపడానికి గేటు వద్దకు వచ్చాడు పద్మనాభం. ఆ కాలనీ ప్రెసిడెంట్ కనకభూషణం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 డిజర్ట్ స్టార్మ్ మోటార్ సైకిల్లో దిగాడు. ప్రెసిడెంట్ పొడుగ్గా ఉంటాడు, పేలగా ఉంటాడు, వైట్ అండ్ రెడ్ డ్రెస్ వేసి ఉంటాడు. అవి ఇవి మాట్లాడి కేబుల్ వారు బాడుగకి దిగబోతున్నారని తెలుసుకున్నాడు. కాపురాలుండే కాలనీ ఇది. ఆఫీసులకు, ఆస్పత్రులకు, అంగళ్లకి నెట్వర్క్ వారికి బాడుగలకిస్తే కాలనీ ఫారం ఒప్పుకోదు అని రేబాన్ కళ్ళజోడు తీసి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూస్తూ చెప్పి వెళ్ళిపోయాడు. బిత్తెరపోయిన శ్రీ మరియు శ్రీమతి పద్మనాభంలో కక్కలేక మెంగలేక ఏడవలేక నవ్వలేక దిండు కింద డబ్బు తీసి కేబుల్ వాడికిచ్చి పంపించారు. 2-3 రోజుల పాటు గిలగిల్లాడారు. ఇల్లంతా గిరగిరా తిరిగారు. ఇలా ఉంటే లాభం లేదనుకొని ఒకరికొకరు పాజిటివ్ డైలాగ్స్తో మోటివేట్ చేసుకున్నారు. 6 నూరైనా 100 6అయినా ఆత్మవిశ్వాసం సడలీరాదని ఒకరికొకరు బాసలు చేసుకున్నారు. ఎలాగైతేనే చిట్ట చివరికి రామరమేష్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి ఇల్లు చూశాడు. తిరుపతి విమానాశ్రయం దగ్గర కొత్తగా నిర్మించబడుతున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. తెనాలికి చెందిన తన భార్య భానుప్రియతో కలిసి కొత్తగా కాపురం పెట్టబోతున్నానని చెప్పాడు. 10,000-12,000 రూపాయలు బడ్జెట్లో బాడుగకి దిగాలని ఉన్నామని తన భార్య వచ్చి చూశాక కన్ఫర్మ్ చేస్తానని చెప్పాడు. ఇంటి ఓనర్ మరియు ఓనరమ్మలు ఇల్లంతా గింగిర్లు కొట్టారు. తెల్ల కాగితం, క్యాలిక్యులేటరు, ల్యాప్టాప్లు పెట్టుకుని తెలిసిన లెక్కలన్నీ వేశారు. 15,000 కన్నా తక్కువలో బాడుగకిస్తే బ్రేక్ ఈవెన్ టచ్ కాదని భోరుమన్నారు. ఇప్పటికే 2 పాల ప్యాకెట్లు కొనడం మాని 1 ప్యాకెట్ మాత్రమే కొంటున్నానని భార్య క్యార్ మంది. తను కూడా 2 న్యూస్ పేపర్లు కొనడం మాని 1 పేపర్ మాత్రమే కొంటున్నానని భర్త గొల్లుమన్నాడు. ల్యాప్టాప్లో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశారు ఓనరు. లయబిలిటీస్ మరియు అసెట్స్ బ్యాలెన్స్ షీట్ వేసి చూసింది ఓనరమ్మ. ఏ దశలోనూ 15,000 కన్నా బాడుగ తగ్గించరాదని, తగ్గిస్తే కుటుంబ ఆర్థిక వ్యవస్థ సెన్సెక్స్ గ్రాఫ్లా ఈజీగా స్ట్రోక్స్లా అతలాకుతలమవుతుందని కన్నీరు కార్చారు. ఇక లాభం లేదనుకొని మేనమామ మునిరత్నం చెవిలో విషయం ఊదాడు ఓనరు. ఆయనగారు ఆలోచించి రంగస్థలం తయారు చేశాడు. తను చెప్పినట్లు వింటే బాడుగ పైసలు పెరుగుతాయని ఓనర్లను నమ్మించాడు. రామరమేష్, భానుప్రియలు యమహా మోటార్ సైకిల్లో సర్రున వచ్చి దిగారు. సుడిగాలి పర్యటనలాగా ఇల్లంతా చూశారు. ఇల్లు బాగుందని మొగుడు పిల్లలిద్దరూ షేక్ హ్యాండ్లు ఇచ్చి పుచ్చుకున్నారు. తనది ఎప్పుడూ బెస్ట్ సెలక్షన్ అన్నాడు రామరమేష్ కళ్ళెగరేస్తూ భార్యని చూస్తూ. భానుప్రియ సిగ్గు మొగ్గలైంది. ఇద్దరూ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు కింద నిలబడ్డారు. ప్లస్సులు, మైనస్లు, సౌకర్యాలు, అసౌకర్యాలు మాట్లాడుకున్నారు. లోటుపాట్లు విశ్లేషించుకున్నారు.
ఇద్దరూ కూడబలుక్కొని ఓనర్ వద్దకొచ్చారు. అప్పటికే మునిరత్నం సోఫాలో కూర్చొని ఉన్నాడు. అయితే మునిరత్నం మావ ప్రస్తుత రంగస్థలంలో సివిల్ కాంట్రాక్టర్ కేశవమూర్తి పాత్రలో ఉన్నాడు. ఓనరమ్మ అల్లం టీ, వేడివేడి పకోడీ అందరికీ పంచింది. తిని తాగాక అందరూ నింపాదిగా సోఫాలో కూర్చొని మంతనాలు ప్రారంభించారు. సార్, మాకు ఇల్లు నచ్చింది. 12,000 బాడుగకి ఖరారు చెయ్యండి. అంతకుమించి మా ఫ్యామిలీ బడ్జెట్ ఫండ్స్ కేటాయించలేము. పెద్ద మనసు చేసుకుని సహకరించండి అని అడిగారు యువదంపతులు. వెంటనే మేనమామ మునిరత్నం అలియాస్ కాంట్రాక్టర్ కేశవమూర్తి చటుక్కున లేచాడు. ఓనర్ గారు, మాకిల్లు ఇవ్వండి. నెల నెల 20,000 పువ్వుల్లో పెట్టి మీ చేతిలో పెడతాను. ఎలాంటి వాస్తు! దరిద్రుడు కుబేరుడయ్యేంత వాస్తుబలం ఉంది మీ ఇంట్లో. లక్ష్మీదేవి గజ్జల శబ్దం వినిపిస్తోంది. సరస్వతీదేవి వేణరాగం పలుకుతోంది. నాకు రావాల్సిన రాయచూర్ అండర్ డ్రైనేజీ 100 కోట్ల కాంట్రాక్ట్ వరకు నాకు దక్కి తీరుతుంది మన ఇంట్లో చేరితే. గ్యాప్ ఇచ్చి గ్లాస్ నీళ్లు తాగి మళ్లీ అందుకున్నాడు. పేపర్ ప్రకటన చూసి ఇంటి కోసం మిమ్మల్ని ముందుగా వేరు అప్రోచ్ అయ్యారన్న సెంటిమెంట్ని పక్కన పెట్టండి. వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వేల బాడుగలు ఎక్కడించి కట్టగలరు? నా మాట వినండి. 1,00,000 అడ్వాన్సు ఇప్పటికిప్పుడే ఇచ్చేస్తాను. చెప్పినప్పుడు ఖాళీ చేస్తాను. అమ్మో, బంగారం లాంటి ఇల్లు ఎలా వదులుకోగలను? నాకు ఖాయం చేయండి అని బ్రతిమిలాడి తనకి అర్జెంట్ పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. మణిరత్నం మామ చక్కటి గాత్రశుద్ధితో అద్భుతంగా మాట్లాడటం, రంగస్థలాన్ని రక్తకట్టించడం మేనల్లుడైన ప్రొఫెసర్కి భలే నచ్చింది. ఉదయమే తమలపాకుపైన తేనె వేసుకుని నోటికి రాసుకొని ఉంటాడని అర్థమైంది. బాబూ, మీరు చూస్తున్నారుగా, మా ఇంటికున్న డిమాండు అలాంటిది. కో అంటే 1,00,00,000 మంది. వద్దంటే అడ్వాన్సులు ఇచ్చేవారున్నారు. మొదటిగా మీరొచ్చి నన్ను కలిశారన్న చిన్న సెంటిమెంట్ తప్పితే. పర్మిషన్ తీసుకున్న యువజంట వీధి కొసలో ఉన్న కానుగ చెట్టు కింద నిలబడి చర్చించుకోసాగారు. లాభనష్టాలు లెక్కలేసుకున్నారు. మంచి చెడ్డలు గమనించారు. వాస్తులాభం, ధనలాభం గుర్తించారు. బాడుగు ఎక్కువైనా కొన్ని ఖర్చులు తగ్గించుకొని సర్దుకుందామనుకున్నారు. పోటీ ఉండటం వల్ల కొంత త్యాగం చేసి కుబేర గృహాన్ని వశం చేసుకోవాలి అనుకున్నారు. నెలకి 15,000 బాడుగా, 4 నెలల అడ్వాన్సు, 60,000కి అంగీకరించారు. న్యూటన్ 3వ సిద్ధాంతం చర్యకు ప్రతిచర్య వాస్తవమని మళ్లీ నిర్ధారణ అయింది ప్రొఫెసర్ పద్మనాభంకి. డిమాండ్ అండ్ సప్లై ఎకనామిక్ సిద్ధాంతం గుర్తొచ్చింది భార్య భారతికి. ఓనర్ల సంతోషం పాల పొంగులాగా ఉబికి పొంగి పొరలింది. ఫోన్ చేసి మావకి ముద్దులు విసిరారు. మావ మాట చల్లటి చెద్దిమూట అనుకున్నారు. సంతోషాన్ని తట్టుకోలేక రాయచోటికొండ బిర్యానీ తెప్పించుకొని తృప్తిగా తిన్నారు. బిర్యానీతో ఇచ్చిన కాంప్లిమెంటరీ కోడిగుడ్లను గుటుక్కున మింగారు. ఇల్లు చూడు, ఇల్లు అందం చూడు అని పాట పాడుకున్నారు. పెళ్లినాటి సీడీ క్యాసెట్ వేసి చూసుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. బాడుగకి చేరిన భానుప్రియ ఇల్లే తీర్థం, వాకిలే వారణాసి, కడుపై కైలాసం అని కాలం గడపలేదు. వేదిక్ యూనివర్సిటీలో యోగా డిప్లొమా కోర్సు పూర్తి చేసింది. ప్రతి ఉదయాన శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద మార్నింగ్ వాక్, సాయంకాలం కపిల తీర్థం వద్ద ఈవినింగ్ వాక్ చేయసాగారు. ట్రెక్కింగ్ గ్రూప్లో చేరి వారానికొకసారి ట్రెక్కింగ్ చేశారు. ప్రతి పౌర్ణమి రోజున తిరుమల కొండకి నడిచి వెళ్లి గరుడ సేవ చేశారు. ఆ మధ్యలో 6 లక్షలు పెట్టి కొత్త కారు కూడా కొనుక్కున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉంది పరిస్థితి. ఓనర్లేమో తమ ఇంటి తోటలో పండించిన కాయగూరలతో కమ్మటి వంటలు చేసుకోసాగారు. ఒక వారం గుత్తి వంకాయ, వంకాయ పులుసు, వంకాయ సాంబారు, వంకాయ కూర్మ, వంకాయ పచ్చడి, వంకాయ తాలింపు, ఇలా రోజుకో రకం చేసుకోసాగారు. ఎంతైనా సొంత తోట కాయగూరలు కదా. మేనమామ మునిరత్నం ఇంటి ఛాయలకి ఎక్కడా దగ్గరికి రానీకుండా జాగ్రత్త పడ్డారు. పనేదైనా ఉంటే తనే వారింటికి వెళ్లి వచ్చేవాడు ప్రొఫెసర్ పద్మనాభం. హఠాత్తుగా ఒకరోజు టెనెంట్ దంపతులిద్దరూ వచ్చి తమకు 10 లక్షల ప్యాకేజీతో బెంగళూరులో ఆఫర్ వచ్చిందని, ఇల్లు ఖాళీ చేసేస్తున్నామని బాంబు పేల్చారు. అయినా ఇంటి ఓనర్ వేకపోతు గాంభీర్యంతో, చాలా మంచిది బాబు, మీ అభివృద్ధే మా అభివృద్ధి అంటూ ఆశీర్వదించాడు. మళ్లీ పత్రికల్లో ప్రకటన తప్పదని పత్రికా కార్యాలయానికి ఫోన్ చేయసాగాడు ఓనరు. అవసరమైతే పిలుస్తాం, ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళండి అని మునిరత్నం అలియాస్ కేశవమూర్తికి ఫోన్ చేయసాగింది ఓనరమ్మ. టెనెంట్స్ 3 స్టార్ రేటింగ్ కలిగిన రాజు ట్రాన్స్పోర్ట్, ప్యాకర్స్ మరియు మూవర్స్ వారి చేత సామాన్లన్నీ చక్కగా పార్సిల్ చేయించారు. చక్కగా వాటర్ సర్వీసింగ్ చేసిన కొత్త కారు కూడా సిద్ధం చేశారు.
వెళ్ళొస్తామని చెప్పడానికి ఓనర్ ఇంటికి వెళ్లారు. అందంగా శుభ్రంగా రంగస్థలంలా ఉంది హాలు. చక్కగా సర్దబడి ఉంది. సోఫా పైన కేశవమూర్తి అలియాస్ మేనమామ మునిరత్నం తమలపాకులపైన తేనె వేసి చప్పరిస్తున్నాడు గాత్ర శుద్ధి చేసుకోవడానికి. ఓనరమ్మ అల్లం టీ, వేడి పకోడీ సిద్ధం చేస్తోంది. పేపర్లో టులెట్ ప్రకటనను తిప్పించి మళ్లించి చూస్తున్నాడు ఓనరు. యువజంటని ఆహ్వానించి ఎదురుగా ఉన్న తన మేనమామని తప్పదన్నట్లుగా పరిచయం చేశాడు. నా మేనమామ మునిరత్నం బాబు, కొండపైన టోపీలమ్ముతూ ఉంటాడు అని. ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుని విషయం అర్థం చేసుకున్న యువజంట నవ్వుతూ, ఏమోలేండి, మేము సివిల్ కాంట్రాక్టర్ కేశవమూర్తి అనుకున్నాంలేండి అన్నారు. అందరూ పక్కపక్క నవ్వుకున్నారు. మేనమామ మునిరత్నం నవ్వి నవ్వి ఎక్కిళ్ళు ప్రారంభమయ్యాయి. సిగ్గుపడుతూ పకోడీ ప్లేటు అడ్డం పెట్టుకున్నాడు. మా ఓనర్ల బాధలు చిన్నవి కాదు బాబు, ఎవరికీ చెప్పుకోలేనివి కూడా. పీత కష్టాలు పీతవిలాగా అనవసర ఆర్భాటాలకు పోయి ఈఎంఐలు కట్టుకోలేక వింత వింత నాటకాలు ఆడాల్సొస్తుంది. నాలాగే ఎంతోమంది ఏవేవో లెక్కలు వేసి శక్తికి మించి అప్పులు చేసి చితికలబడ్డారు. ఈ విషయంలో చదువుకోని వాళ్ళు అంతే, చదువుకున్న వాళ్ళు అంతే అని చెప్పడంతో అందరూ పడి పడి నవ్వుకున్నారు. ఇంతలో పడవలాంటి కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ఒక సాఫ్ట్వేర్ జంట అందులోంచి దిగింది. కారు దిగుతూ అడిగింది బియ్యం బస్తాలాంటి భార్య గెసపోసుకుంటూ, లిఫ్టుందా ఈ ఇంటికి అని. కొత్త బకరా దొరికింది మన ఓనర్కి, కనీసం 25,000 బాడుగుకి ఫిట్టింగ్ పెడతాడు అని నవ్వుకుంటూ కారెక్కేశారు ఆ యువజంట. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.